హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగర దేవుని ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నిర్వహణలో ప్రతి సోమవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. స్థలం ఆమ్ శ్రీ షమీరా బిల్డింగ్ 4th ఫ్లోర్, సికింద్రాబాద్. వ్యాధి బాధలతో ఉన్నావా? అప్పు సమస్యలతో ఉన్నారా? ఉద్యోగం లేక, గర్భఫలం లేక, శాంతి సమాధానం లేక, చీకటి చేతబడి శక్తులతో పీడించబడుచున్నారా? అయితే తప్పక పాల్గొనండి. దేవుని సేవకులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు, సిస్టర్ సుజాతా పృథ్వీ గారు ప్రార్థించెదరు. వివరముల కొరకు సంప్రదించండి 9849611857. గుంటూరు ప్రజలకు గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నిర్వహణలో ప్రతి నెల 3వ మంగళవారం జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ఈ నెల కొన్ని అనివార్య కారణాల వల్ల 4వ మంగళవారమునకు మార్చడం జరిగింది. అనగా ఆగస్టు 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన జరగనుంది. స్థలం వెంకటేశ్వర విజ్ఞాన్ మందిర్, గుంటూరు మార్కెట్ దగ్గర. ఇప్పటికే వేలాది మంది ఈ ఆరాధనలో పాల్గొని దీవించబడ్డారు. గర్భఫలం లేనివారు గర్భఫలం పొందుకున్నారు. చీకటి చేతబడి శక్తులచే పీడించబడేవారు విడుదల పొందుకుంటున్నారు. భయంకరమైన వ్యాధుల నుండి స్వస్థత పొందుకుంటున్నారు. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? తప్పక పాల్గొనండి. దేవుని కార్యాలు మీ జీవితాల్లో పొందుకొనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? ఉదయం లేచి మరి ప్రార్థించి మరి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నమ్ముతున్నాను. ప్రతిదినం యేసయ్యతో ప్రారంభించడం మనకెంతో ఆశీర్వాదకరం కదండి. మరి ప్రతి ఉదయం యేసయ్య ఇచ్చే ప్రతి శ్రేష్టమైన వాగ్దానాలు వింటూ మీరంతా ఆత్మీకంగా బలపరచబడుతున్నారని నేనైతే నమ్ముతున్నానండి. ఈరోజు కూడా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని మాట కదా. దుఃఖపడు వారిని మన దేవుడు క్షేమానికి లేవనెత్తే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితులు నీ జీవితంలో దుఃఖాన్ని కలుగు చేస్తున్నాయి? భయంకరమైన రోగాలతో బాధపడుతున్నారా? నీ శరీరం ఉన్న రోగాన్ని బట్టి ప్రతిదినము దుఃఖపడుతున్నారా? నీ జీవితంలో, నీ కుటుంబంలో వస్తున్న శ్రమలు, పోరాటాలు, మరి నిందలు, అవమానాలు ఒకవేళ నీ జీవితంలో దుఃఖాన్ని కలుగు చేస్తున్నాయి. నీ జీవితంలో క్షేమం అనేది కనబడిన పరిస్థితులు ఉన్నాయా? ఒకవేళ నిరుద్యోగ సమస్య బట్టి ఒకవేళ ప్రతిదినం దుఃఖపడుతున్నారా? నీతోటి వారు మరి వారు ఉద్యోగాలు పొందుకున్నప్పుడు మీకు ఉద్యోగాలు లేనప్పుడు యవ్వన పిల్లలారా, ఒకవేళ ప్రతిరోజు ఇక నాకు ఉద్యోగం రాదు అని ఒకవేళ కన్నీటితో దుఃఖంతో ఉన్నారేమో, నా జీవితంలో ఇక మంచి రోజులు అనేది నేను చూడలేనేమో అని ఒకవేళ కృంగిపోతున్నారా? అలాగే మీ జీవితంలో బిడ్డలు లేకపోవడాన్ని బట్టి, వివాహమైన చాలా సంవత్సరాలు అవుతున్నా పిల్లలు లేకపోవడాన్ని బట్టి అనేక మంది నిందిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ దుఃఖపడుతున్నారా? ఏ పరిస్థితులను బట్టి మరి దుఃఖపడుతున్నారు నానా? నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అదే దుఃఖ పరిస్థితుల్లో నిన్ను ఆయన ఉంచడు. ఖచ్చితంగా నీ జీవితంలో క్షేమాన్ని తీసుకొని వస్తాడు నీ దేవుడు. నిన్ను క్షేమానికి లేవనెత్తే దేవుడు. ఆ దుఃఖకరమైన పరిస్థితుల్లో నిన్ను ఉంచడు. ఆ పడిపోయిన స్థితిలోనే నిన్ను ఉంచడు. ఆ దుఃఖంలోనే నిన్ను ఉండనివ్వడు. ఆయన నేను క్షేమానికి లేవనెత్తే దేవుడు. యోబు గారు అదే అంటున్నారు. తన జీవితంలో ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు వచ్చాయి, ఎంతో సమస్యలు, బాధలు, పోరాటాలు కదా, అనారోగ్య పరిస్థితులు.
మరి యోబు గారు తన జీవితంలో బిడ్డలను కోల్పోవాల్సి వచ్చింది, తన శరీరంలో ఉన్న ఆరోగ్యం కోల్పోవాల్సి వచ్చింది, అలాగే తనకున్న సమస్త ఆస్తి అంతా కూడా నష్టపోవాల్సి వచ్చింది. అవన్నీ పోగొట్టుకొని తన జీవితంలో దుఃఖ పరిస్థితులు ఎదురైనా దేవుడు యోబు గారిని వదలలేదు కదండి, ఆయన క్షేమానికి లేవనెత్తాడు. ఈరోజు నీ పరిస్థితులు కూడా అన్నీ పోగొట్టుకొని, ఉద్యోగం కోల్పోయి, బిడ్డలను పోగొట్టుకొని, ఆస్తిని పోగొట్టుకొని, మరి ఒకవేళ దుఃఖపడుతున్నారా, సంతోషం అనేది లేకుండా జీవిస్తున్నారా, నా జీవితంలో క్షేమమే లేదనుకుంటున్నారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతుంది. నీ జీవితంలో ఉన్న ఆ దుఃఖ పరిస్థితులన్నీ తొలగిపోబోతున్నాయి. నీ జీవితంలో ఆయన సంతోషాన్ని, క్షేమాన్ని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. యోబు జీవితంలో క్షేమాన్ని, మరి సంతోషాన్ని ఇచ్చిన దేవుడే ఇంకా బ్రతికున్నాడు. నీ జీవితంలో కూడా దుఃఖ పరిస్థితులన్నీ తొలగించి నేను క్షేమానికి లేవనెత్తుతున్నాను దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కదండి. మనం దుఃఖపడుతుంటే, కుంగిపోతుంటే దేవుడు చూస్తూ ఉండడు. మన పరిస్థితులన్నీ చక్కపరిచి క్షేమానికి ఆయన లేవనెత్తబోతున్నాడు. సంతోషకరమైన జీవితాన్ని నీకు కలుగు చేయబోతున్నాడు. మరి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. యేసయ్య నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. థ్యాంక్స్ యేసయ్య అని యేసయ్య థ్యాంక్స్ చెప్పండి. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన. ఎంతమంది ఈ వాగ్దానం విని మరి వాగ్దానం మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారు, మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడిన గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు, స్తోత్రాలు. ప్రభా, దుఃఖపడు వారిని క్షేమానికి లేవనెత్తుతాను కదా. అవునయ్యా, నువ్వు ఒక్కడవే మా జీవితాల్లో ఉన్న దుఃఖాన్ని తీసేసే దేవుడు. ఆ దుఃఖ పరిస్థితులన్నీ కూడా తొలగించి సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చే దేవుడు. అయ్యా, యోబు జీవితంలో ఎన్నో దుఃఖకర పరిస్థితులు ఎదురైనప్పుడు అవన్నీ తొలగించవు, క్షేమానికి లేవనెత్తవు. అదే దేవుడు ఎప్పుడు కూడా బ్రతుకుని మాతో మాట్లాడుతున్నావు. దేవానికే స్తోత్రాలయ్యా. ఈ వాగ్దానం వింటున్న బిడ్డల జీవిత పరిస్థితులన్నీ కూడా మీరు చక్కపరచండి అయ్యా. రోగాలతో బాధపడుతున్న వారిని ముట్టి తాకి స్వస్థపరచండి. వారి జీవితంలో నిందలు కొట్టివేయబడను గాక యేసునామములో. అయ్యా, బిడ్డల గర్భాలు తెరవబడను గాక. అయ్యా, వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి. అయ్యా నాయన, ఉద్యోగాలు లేని బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే కుటుంబాల్లో నెమ్మది ఇవ్వయ్యా, భార్య భర్తల మధ్య సమాధానం ఇవ్వయ్యా. ఏ కుటుంబాలు అయితే విడిపోయినారో ఆ కుటుంబాలను కట్టయ్యా. అయ్యా నాయన, కోర్టు కేసుల్లో న్యాయం జరిగించండి, భూ వివాదాలను పరిష్కరించండి. అయ్యా నా తండ్రి, క్షేమ స్థితిని ప్రతి ఒక్కరికి దయచేయమని. ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి వారి జీవితాన్ని ఆశీర్వదించమని ఈ దినం నీ ప్రజెన్స్తో మమ్మల్ని నడిపించి మహిమ పొందుకోవాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.